ఉన్నారండి ఫ్రమ్ నెదర్లాండ్ బాలు గారు. హలో సార్, విష్ణు గారు నమస్తే అండి. నమస్తే సార్, మాది దుర్గం విజయవాడ. హలో ఓకే హలో ఎస్ బాలు గారు అడగండి. మీరు అప్పుడు విజయవాడ సెంట్రల్ కి ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఉడా చైర్మన్ కింద పనిచేస్తారు మీరు. ఓకే హలో సార్ విష్ణు గారు. సార్ చెప్పండి. అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏమో ఉడా చైర్మన్ గారు, తర్వాత ఎమ్మెల్యే కింద కూడా పిలిచారు మీరు 2009లో. అంటే ఇప్పుడు మీరు జగన్ గారి దగ్గర కూడా ఎమ్మెల్యే కింద పిలిచారు. అంటే వీళ్ళిద్దరిలో మీకు ఏం తేడాలు కనిపించినాయి? అంటే మీరు పర్సనల్ గా మీకు ఎలాంటి తేడా కనిపించిందో మీరు చెప్పగలరా? ఇంకొకటి అంటే మీరు గమనిస్తే అంటే రోడ్ల విషయంలో నేను ఒక ఏప్రిల్ ఆ టైంలో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఆ టైంలో వచ్చాను ఇండియాకి. వచ్చినప్పుడు ఏది మన నున్నవైపల్లి రోడ్డు ఉంటది కదండి, అసలు అక్కడ అటువైపు కానీ ఫ్లైఓవర్ ఉంటది కదండి అక్కడ బాగా గతుకులు అయిపోయినాయండి రోడ్డుకు. అది అంటే ఐదేళ్ళు అయింది మరి. అంటే ఇది కంపల్సరీగా రూలింగ్ పార్టీ మీద వస్తుంది. కంపల్సరీగా మీరు నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా అడుగుతారు కదండి. అండ్ మోర్ ఓవర్ మీకు సత్యనారాయణపురంలో మీకు చాలా మంచి పేరు ఉంది. అంటే మీకు ఈసారి టికెట్ రాకపోవడం కొంచెం నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. అది జనరల్గా తీసుకుందాం. మీ నెంబర్ ఒకసారి నాకు పంపించండి. మీరు చెప్పినటువంటి రోడ్డు తర్వాత దాన్ని ఏ విధంగా చేసామనేది మీకు ఒకటి వాట్సాప్ పెడతాను. నా నెంబర్ 9848144399. దాన్ని బట్టి మీరు చూస్తే చెప్తారనమాట. విజయవాడ సిటీలో కానీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కానీ మెయిన్ రోడ్స్ కానీ విత్ ఇన్ ద కాలనీస్లో ఉన్నటువంటి రోడ్లు కానీ ఎక్కడా కూడా ఒక 10% టోటల్ ఏరియాలో ఒక 10% మాత్రమే ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడన్నా కొన్ని మిగిలి ఉంటాయి తప్ప ఈ 5 ఇయర్స్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్లో నగరపాలక సంస్థ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే అనేక రకాల డిపార్ట్మెంట్స్ని రోడ్డు అన్నీ కూడా బ్రహ్మాండంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేయటం జరిగింది. తర్వాత మీరు అడిగినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గమనించినటువంటి డిఫరెన్స్ ఏంటని అడిగారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారేమో ఆయన సుదీర్ఘకాలం అందరితో రకరకాలుగా కింద నుంచి పై వరకు అందరితో ఒక పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలో, ఏ అవసరాలు ఉంటాయో ప్రజలకి, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పని చేయాలో, ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే జలయజ్ఞం కానీ అట్లాగా మహిళా సాధికారత అట్లాగా కొన్నిటి మీద బాగా ఫోకస్ పెట్టారు ఆయన. ఫోకస్ పెట్టి ఆయన ఒక మానవీయ కోణంలో పనిచేసేటటువంటి వ్యక్తి, అలాగే స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చేటటువంటి వ్యక్తి, తను నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఆయన ఎంతకైనా వెళ్తారని చెప్పడానికి రాజశేఖర రెడ్డి గారు ఒక సింబల్. అలాగే సేమ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిలో. ఈయన యూత్ అనమాట. అలాగే ఆయన మాటల్లోనే చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు 3 అడుగులు వేస్తే నేను కొడుకుగా ఇంకా 4 అడుగులు ఎక్కువ వేస్తానని చెప్పాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్య మీద ఎంత ఫోకస్ పెట్టారంటే చదువు ద్వారా మనం ఏ విధమైనటువంటి పనులు చేయొచ్చో, ఏ విధంగా ప్రభుత్వము విద్య మీద పెట్టాల్సినటువంటి ఫోకస్ అంతా కూడా 100% ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఈరోజు డబ్బులు లేవని డ్రాప్ అవుట్స్కి వెళ్ళకూడదు, డబ్బులు లేవని పై చదువులకు వెళ్ళకుండా ఆగిపోకూడదు. అలాగే మనం చదువుకున్నటువంటి స్కూల్స్లో సౌకర్యాలు లేకుండా, టాయిలెట్స్ లేకుండా, వాటర్ సప్లై లేకుండా, టీచర్స్ లేకుండా, బుక్స్ లేకుండా, అలాగే ఫీజులు కట్టలేకుండా ఎవరూ ఉండకూడదని 68,000 కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ మీద 4 సంవత్సరాల్లో పెట్టడం జరిగింది. ఈరోజు మీరు చూడండి, ఎడ్యుకేషన్ మెడికల్ కాలేజెస్ ఎన్ని తీసుకురావడం జరిగిందో, విద్యా వ్యవస్థకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ
కాబట్టి ఈయన కూడా సామాన్యులన్నా పేదవారన్నా లేకపోతే ఆరోగ్యం పట్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మేము ఒక హెల్త్ కార్డు ఇచ్చామంటే ఆరోగ్యకి సంబంధించినటువంటి హాస్పిటల్స్లో 25 లక్షల దాకా కూడా ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. క్యాన్సర్ కానీ కిడ్నీ పేషెంట్లకు కానీ ఇట్లాగా మనం సామాన్యులము ఒక వ్యక్తి తనకు ఎదురైనటువంటి ఇలా ఎవరికైనా సహాయం చేయాలి అనుకున్నటువంటి సందర్భంలో మనం ఏ విధంగా జాలి పడతామో కొన్ని సందర్భాల్లో చేయగలిగలేనటువంటి పరిస్థితులు ఉంటుంది. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ రకమైనటువంటి పనులు చేయొచ్చు, ఏ రకంగా ఆదుకోవచ్చు, ఏ రకంగా చదివించవచ్చు, ఏ రకంగా మహిళలను ఆదుకోవచ్చు, ఏ రకంగా విద్యని అందరికీ అందే విధంగా చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే చెప్తాను, ఎవరైనా సరే దగ్గర నుంచి చూసి నిశితంగా గమనించి నిశితంగా పరిశీలించి మాట్లాడాలి. కాబట్టి అటు రాజశేఖర రెడ్డి గారైనా ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా క్వాలిటీస్ అన్నీ సేమ్ టు సేమ్. బట్ కానీ ఈయన ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో దానికి తగ్గట్టుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. కాలర్ లైన్